పిల్లలు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, అక్కడ ఉండి మామూలుగా మనతో మాట్లాడుతున్నారా లేకపోతే సెన్సోరియం ఆల్టర్ అయిందా, అది మొట్టమొదటి పాయింట్. రెండోది మనం గమనించాల్సింది ఏంటంటే ఈ పిల్లలకి విపరీతమైన తలపోటు, హెడేక్ తర్వాత ఈ హెడేక్ గురించి, తలపోటు గురించి తీవ్రంగా వాంతులు కూడా అవుతూ ఉంటాయి. సో ఈ హెడేక్ అండ్ వామిటింగ్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే దీని అర్థం ఏంటంటే ఈ హెడ్ ఇంజరీ అవటం వలన లోపల బ్లీడింగ్, అంటే రక్తం గడ్డ కట్టినా లేకపోతే ఏదన్నా ఇంపార్టెంట్ అవయవం దెబ్బతిన్నా కూడా, హైపోథాలమస్ లేకపోతే బ్రెయిన్ స్టెమ్ లాంటి అవయవాలు దెబ్బతిన్నా కూడా విపరీతమైనటువంటి ప్రెషర్, బ్రెయిన్లో ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే బ్రెయిన్లో ప్రెషర్ పెరిగిందో విపరీతమైన హెడేక్ వస్తుంది, తలపోటు వస్తుంది, దాంతోపాటు కంటిన్యూస్గా పర్సిస్టెంట్గా వాంతులు కూడా అవుతాయి. అన్నిసార్లు ఉండాలని రూల్ లేదు కానీ ఉండొచ్చు. ఇది రెండోది. 3, ఇది కూడా మనం అస్తమానం గమనించాం, ఒక్కొక్కసారి కూడా గమనిస్తూ ఉంటాం, ఫిట్స్. ఇటువంటి పిల్లలకి ఫిట్స్ వచ్చినాయి అంటే ఈ ఫిట్స్ వెంటనే మనం అప్రమత్తంగా ఉండాలి, దానికి సంబంధించిన చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ 3 పాయింట్స్లో ఫస్ట్ మనం ఆలోచించాల్సింది పడిపోయిన తర్వాత ఆ సెన్సోరియం అన్నది, అంటే మనతో మాట్లాడే తీరు కానీ లేకపోతే కాన్వర్సేషన్ కానీ సరిగా అవుతుందా లేదా చూసుకుని దానికి చికిత్స చేయించుకోవాలి. ఈ 3 ఉంటే మట్టుకు అర్జెంటుగా మనం డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ని సంప్రదించిన తర్వాత ఈ కార్డినల్ సిమ్టమ్స్ ఉంటే వెంటనే సిటీ స్కాన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇలా ఉండవు. అలాంటప్పుడు మీరు కంగారు పడకూడదు. కంగారు పడకుండా అబ్జర్వ్ చేయాలి. ఈ 3 సిమ్టమ్స్ కోసం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి ఏమాత్రం చిన్న డౌట్ ఉన్నా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. కానీ లేకపోతే వాడు పడినా కూడా, దెబ్బకి చిన్న దెబ్బ తగిలినా కూడా, చిన్న బొప్పి కట్టింది కానీ ఆడుకుంటున్నాడు, తిరుగుతున్నాడు, పరిగెట్టుకుంటున్నాడు, మళ్ళీ యథాతథంగా మామూలుగా ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఈ సిమ్టమ్స్ ఫస్ట్ 24 అవర్స్ మనం గమనించాలి. పడిపోయిన తర్వాత నొప్పి అనుకున్న దానికన్నా ఇంకా చాలా విపరీతంగా ఉండి అక్కడ కాళ్ళలో కానీ చేతిలో కానీ పైకే ఒక్కొక్కసారి బొడుపు కనపడుతూ ఉంటుంది, స్వెల్లింగ్ కనపడుతూ ఉంటుంది. ఆ స్వెల్లింగ్ కనపడినప్పుడు వెంటనే అప్రమత్తంగా ఉండాలి, చూసుకోవాలి. నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన ఫస్ట్ ఎయిడ్ చికిత్స ఏంటంటే పారాసిటమాల్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్, సింప్లెస్ట్ మెడిసిన్. ఆ ఏరియాలో కోల్డ్ క్లాత్ కానీ లేకపోతే ఒక కోల్డ్ ఐస్ ప్యాక్ కానీ, ఒక ఐస్ ప్యాక్ని అయితే క్లాత్ తోటి కవర్ చేసి ఇంటర్మిటెంట్గా అప్పుడప్పుడు మనం ఆ ఏరియా మీద కంపల్సరీగా మనం కొంచెం ప్రెషర్ ఇవ్వాలి. అప్పుడు నొప్పి తగ్గుతుంది, లోపల ఉన్నటువంటి బ్లీడింగ్ కూడా అది హెల్ప్ చేస్తుంది. 3వది మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే బ్లీడింగ్ తగ్గటానికి ఆ హ్యాండ్ బయట బ్లీడింగ్ అయినా కూడా ఆ హ్యాండ్ యొక్క భాగం హార్ట్ కన్నా లెవెల్ కొంచెం హైలో పెట్టినట్టయితే బ్లీడింగ్ తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. రెండోది కామన్గా మనం చూసినట్టు ఇటువంటి ఇంజరీస్లో బెండకటాలు, ఒక లిగమెంటు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ స్ట్రెచ్ అయితే ఆ లిగమెంట్లో స్వెల్లింగ్ వస్తుంది, స్ప్రెయిన్. అది యూజువల్గా మనం చూస్తూ ఉంటాం, నొప్పి వస్తుంది. అది బాగా తీవ్రంగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అక్కడ ఫ్రాక్చర్ ఉందా లేదా ఎక్స్రే చూసుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్ప్రెయిన్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఇమ్మొబిలైజ్ చేయాలి. అది ఆ ఏరియా కాదు, ఇమ్మొబిలైజ్ చేసినా కూడా ఇంకా నొప్పి ఉంది, విపరీతమైన నొప్పి ఉందంటే నిజంగా ఒక్కొక్కసారి ఆ స్ప్రెయిన్ అయిన భాగంలో ఫ్రాక్చర్స్ కూడా ఉండొచ్చు. అది ఉందా లేదా నిర్ధారణ చేసుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇటువంటివి ఈ ఫ్రాక్చర్స్ కానీ స్ప్రెయిన్స్ కానీ చిన్న చిన్నవి అవ్వచ్చు. ఒక్కొక్కసారి ప్రమాదాల్లో ఒక రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానివ్వండి లేదా రోడ్డు మీద ఆడుకునే పిల్లలు కానివ్వండి, ఇలా పెద్దగా జరిగినప్పుడు చాలా ప్రాబ్లమ్స్, అంటే హెడ్ ఇంజరీస్తో పాటు కూడినవి వెంటనే కంపల్సరీగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. కానీ తీసుకెళ్లాల్సిన పద్ధతిలో మనం చూసుకోవాలి. హాస్పిటల్ తీసుకెళ్ళటం ఎంత ముఖ్యమో ఈ హెడ్ యొక్క భాగాన్ని ఇమ్మొబిలైజ్ చేయాలి. మనం ఇష్టం వచ్చినట్టు ఇట్లా మూవ్ చేయడానికి వీలు లేదు. అంటే కంప్లీట్గా ఇమ్మొబిలైజ్ చేసి వీలైతే ఇద్దరు, మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే అది సరిగ్గా జాగ్రత్త తీసుకోకపోతే ఆ టైంలో ఇంజర్ కాకపోయినా కూడా మనం తీసుకెళ్ళేటప్పుడు కూడా ఆ ఫ్రాక్చర్ వలన స్పైనల్ కార్డ్ ఇంజరీ కానీ లేకపోతే అక్కడ బ్రేక్ అవటం కానీ జరగవచ్చు. సో చాలా జాగ్రత్తగా హెడ్ ఆర్ నెక్ కంపల్సరీగా ఇమ్మొబిలైజ్, అంటే అదే న్యూట్రల్ పొజిషన్లో స్ట్రైట్గా పెట్టి హెడ్ అండ్ ద నెక్ అలా ఇమ్మొబిలైజ్ చేసి జాగ్రత్తగా షిఫ్ట్ చేయాలి, ఎందుకంటే ఇది ప్రమాదం. సో ఇలా జరగకుండా ఉండాలంటే చిన్న థింగ్స్ లైక్ చిన్నపిల్లలు ఆడుకుని ఆ ఫారెన్ బాడీస్ నోట్లోకి వెళ్ళి చోకింగ్ చేసుకున్నా కానీ, లేకపోతే నడుస్తూ పరిగెట్టుకుంటూ ఆడుకుంటూ వెళ్ళి మెట్ల మీద నుంచి కింద పడిపోవటం కానీ, లేకపోతే పారాపెట్ వాల్ నుంచి పడిపోవటం కానీ, లేకపోతే 2వ అంతస్తు నుంచి 3వ అంతస్తు నుంచి చేయటం కూడా జరుగుతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఏం చేయాలి?
మనం కంపల్సరీగా డోర్ లాక్ వేసుకోవాలి. ఒకవేళ కిటికీలోంచి బయటికి దూకే అవకాశాలు ఉంటే కంపల్సరీగా మనం గ్రిల్ పెట్టించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మెట్లు యొక్క పారాపెట్ వాల్ చాలా తక్కువ ఉంటుంది, 2-2.5 ఒక్కోసారి 3 అడుగుల మించి ఉండదు. అవసరమైతే పిల్లలు ఉన్నప్పుడు దానిపైన కూడా మెష్ పెట్టించాల్సిన, వాళ్ళ గ్రిల్ పెట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది బయట జరగవచ్చు. రెండోది ఇంట్లో కూడా జరిగే ప్రమాదాలు. సో చాలా తరచూ చూస్తుంటాం, ఒక్కొక్కసారి వేడివేడి పాలు మీద పడిపోతుంటాయి. సో వాళ్ళని వంటింట్లోకి రాకుండా చూసుకోవాలి. వంటింట్లోకి వచ్చినా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయం, మనం ఏది ఎక్స్పెక్ట్ చేయం, ఎప్పుడు జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయం. కానీ మనం అంతా నార్మల్గా ఉన్నప్పుడు తల్లిదండ్రులుగా మనం కూర్చొని ఆలోచించుకోవాలి. ఓకే, ఈ ప్రమాదం జరిగితే నేను ఫస్ట్ ఏం చేస్తాను, కాలిపోయినప్పుడు ఏం చేస్తాను, కింద పడిపోయినప్పుడు ఏం చేస్తాను అని మనం ఆలోచించుకోవాలి. మనం ఆలోచించుకుని రిహర్స్ చేసుకుని మైండ్లో ఇలా జరిగినప్పుడు ఇలా చేస్తానని దానికి తగ్గటువంటి పనిముట్లు, దానికి తగ్గటువంటి చిన్న సెలైన్ కానివ్వండి, లేకపోతే ఐస్ ప్యాక్ కానివ్వండి, ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ ఇంట్లో ఉంచుకోవటం చాలా చాలా ముఖ్యం. దెబ్బ తగిలిన, యాక్సిడెంట్ అయినా, ఇంజరీ అయినా చాలా ఆలోచన వస్తుంది. మన మైండ్ సరిగా పనిచేయదప్పుడు, మన ఆలోచన ప్రాసెస్ సరిగా ఉండదు. కానీ కొన్నాళ్ళ క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం కానీ ఎప్పుడైనా మనం ముందే ఇలా జరుగుద్దని మనం ఊహించుకుంటే ఆ టైంలో ఆ థాట్ ప్రాసెస్ సింపుల్గా వస్తుంది. ఎంత తొందరగా మనం అంత చేసినట్టయితే, ఎంత తొందరగా ఈ ఫస్ట్ ఎయిడ్ చేసి మనం హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టయితే, గోల్డెన్ అవర్లో మనం మేనేజ్ చేస్తే వచ్చినటువంటి మార్బిడిటీ కానీ, మోర్టాలిటీ కానీ, అంటే ఆ ప్రమాదమయ్యే అవకాశాలు మనం తగ్గించిన వాళ్ళం అవుతాం.